మీలో ఎంతమంది F2 సినిమా చూసారో నాకైతే తెలీదు గానీ, ఫన్, ఫ్రస్ట్రేషను, ఇంకొంతమందికి ఇన్‌స్పిరేషను, కలగలిసిన ఫ్యామిలీ అనమాట వీళ్ళది. రాధికా వ్లాగ్స్. రాధికా వ్లాగ్స్ అని ఎందుకు పెట్టుకున్నారమ్మా ఛానల్? అంటే వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు పెట్టలేదు ఛానల్‌లో? మా అమ్మ బెడ్‌రూమ్ పోయి బోర్ల పడుకునే. పెద్దగారు వీళ్ళిద్దరిని చూస్తే ఎలా అండి భరిస్తారు? ఇంత సైలెంట్‌గా ఉంటారు మీరు. సైలెంట్ ఏం కాదు. అంకుల్‌ది మీది కూడా లవ్ స్టోరీ కదా? ఎక్కడో సినిమా థియేటర్ లో చూస్తున్నాడంట. అప్పటి నుంచి నన్ను ఫాలో అయినాడు. డైరెక్ట్ మా ఇంటికి వచ్చి అడిగేస్తున్నాడు. అడిగేస్తే మా వాళ్ళు ఒప్పుకోలేదు. చిన్న పాప, ఇంకా ఇదంతా ఎందుకు గొడవలే అని చేసేస్తున్నారు. పద్దు గారు, ఇంతకు ముందు మీవి నేను ఫొటోస్ చూశాను. కొంచెం బొద్దుగా, లావుగా ఇలా ఉండేవాళ్ళు. ఆ తర్వాత సడన్ గా ఏదో అయింది, తర్వాత ఇలా అయిపోయాను. ఫ్యామిలీ డిప్రెషన్స్ వల్ల మా నాన్న చనిపోయినారు. అసలు ఇంకా బతకను అనుకున్నారు ఎవరు కూడా. డాక్టర్ నేను అసలు ఏదో ఒక పువ్వు దేవుడి దగ్గర ఎక్కువ అడుక్కొచ్చుకున్నాం అమ్మ. అసలు ఎవరు కూడా బతకలేదు. 35 ఇయర్స్ వరకు పద్దు గారి కోసం వెయిట్ చేశారు. ఇతరాలు అవి ఇవి అన్ని ట్రయల్ చేసుకుంటా చాలా నేను ట్రయల్స్ దండి చోట ఇత్తనాలు వేసినాడు. మా నాన్న ఫస్ట్ నుండి చెప్తాడు, రే నీకు ఆ బాబుకి కాదరా పెళ్ళి, నీకు పద్దుకి ఎప్పుడు అంటాడు మా నాన్న. మా నాన్నకి ఎందుకు పద్దు అంటే ఇష్టం. నేనే ఆలోచించుకొని విష్ణుని నేనే అడిగిన. ఒక 1 వీక్ టైం తీసుకొని నీకు పిల్లలు పుడతారా అని అడిగినాడు. పిల్లలు పుడతారా పుట్టరా అని మీరు కన్ఫర్మ్ చేసుకున్నారా? అలానే అంకుల్ ఎక్స్పైర్ ఎప్పుడయ్యారండి? 22 జాన్ 28. 22 జాన్. ఎక్కడ వస్తున్నాడో అక్కడ ఏదో గుద్దేసి, లేదు నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది, నేను నడవలేకపోతున్నాను, త్వరగా వచ్చేయి అని. ఇంకా నేను నాకు కంగారైపోయి అన్ని హాస్పిటల్కి వెళ్తే చూపిమంటే బాడీని చూపిలేదు. మీకు మీ తమ్ముడికి పడదా? ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఇష్యూ వస్తే ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ చూసుకోవాలి, అప్పుడే ఫ్యామిలీ అవుతుంది. మొన్ననే రీసెంట్ గా నా తమ్ముడికి ఒక ఇష్యూ జరిగితే పోయినాను. ఎప్పటికైనా తల్లి కొడుకు అన్నదమ్ములు అంటే ఎప్పటికైనా కలసాల్సి వస్తుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మీలో ఎంతమంది F2 సినిమా చూసారో నాకైతే తెలియదు కానీ, ఫన్, ఫ్రస్ట్రేషను, ఇంకొంతమందికి ఇన్స్పిరేషను, కలగలిసిన ఫ్యామిలీ అనమాట వీళ్ళది. రాధికా వ్లాగ్స్ ఛానల్కి కర్త, కర్మ, క్రియ పెద్ద. అలానే విష్ణు గారు, మన పద్దు గారు, ముగ్గురు అయితే నాతో పాటు ఉన్నారన్నమాట. వాళ్ళతో చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం. హలో అండి, నమస్తే. రాధికా గారు ఇప్పుడు ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తారు. మా అల్లుడు వచ్చి రాజకమల్, ఓకే, మనవరాలు వచ్చి మిథిల. రాధికా వ్లాగ్స్ అని ఎందుకు పెట్టుకున్నారమ్మా ఛానల్? అంటే వీళ్ళిద్దరు పేర్లు ఎందుకు పెట్టలేదు ఛానల్లో? నేనే క్రియేట్ చేసిన యాక్చువల్లీ ఛానల్. ఓకే, అంటే ఎందుకు క్రియేట్ చేశానంటే డైలీ బ్లాగ్స్ అయితే మనం డైలీ పెట్టచ్చు కదా. సో బ్లాగ్స్ రూపంలో ఫన్ తీసుకొని వస్తే బాగుంటుంది కదా. బ్లాగ్స్ అని ఓకే, వ్లాగ్స్ అని పెట్టారు. మరి మీ ఇద్దరు పేర్లు కూడా కొంచెం యాడ్ చేసుకోవాల్సింది కదా. మళ్ళీ మా అమ్మ బెడ్రూమ్ పోయి బోర్ల పడుకునే. మీరెంత నవ్వుకుంటారో తెలియదు కానీ చూసేది మాత్రం మేము ఫుల్. మీ ఇద్దరు కాంబినేషన్ కొట్టుకొని తిట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా, ఫుల్ నవ్వుకుంటాం. ఎంతమందికి ఉంటుంది చెప్పండి ఇలా అదృష్టం అసలు? నేను మా అమ్మతో అట్లా ఎందుకుంటానంటే, ఇంటర్కి బయట వెళ్ళిపోయినా, ఓకే, ఫ్యామిలీతో లేను. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి, మళ్ళీ ఆ తర్వాత బీటెక్ 4 ఇయర్స్ బయటే, ఇంకా తర్వాత మళ్ళీ బెంగళూరుకి జాబ్ ట్రయల్స్ బయటే, ఇంకా సాఫ్ట్వేర్లో ఒక 10 ఇయర్స్ చేసిన, అప్పుడంతా బయటే. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ వదిలేసాక ఇంటి ఫుడ్ తింటా, ఇంటికాడ ఉన్నా. ఇంటి ఫుడ్ తింటే పవర్ ఎక్కువ వచ్చేసి అమ్మని సతాయిస్తుంటాడు అన్నమాట. జనాల్ని నవ్విస్తూ ఉంటాడు. ఇవంతా మీరు వీడియోస్ చేస్తారు కదా, స్క్రిప్టెడా లేదంటే ముందు నుంచి మామూలు? కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయి, ఓకే, కొన్ని స్క్రిప్టెడ్ ఉండవు. ఓకే, అవసరమైన చోట స్క్రిప్టెడ్ చేయాల్సి వస్తుంది. అంటే మెయిన్ ఇంటెన్షన్ జనాలను నవ్వించేది అంతే. ఇట్స్ లైక్ ఇప్పుడు WLF ఉంది, ఇవన్నీ అట్లా ఒక్కోసారి
అట్లా చేయాల్సి వస్తారు అది. అలా చేయాల్సి వస్తుంది. వీడియోస్ చేసేటప్పుడు ఫుల్గా అంటే నిన్న ఒక వీడియో చూసాం మసాజ్ చేయమని, ఎంతసేపు నొక్కించుంటావు మీరు, ఇంకో పేరు పెట్టి పిలుస్తారు కదా విష్ణు గారిని, బాబీ బాబీ, ఎంతసేపు నొక్కించుకుంటావు? ఎంత నువ్వు 1 వీక్ వచ్చినా కూడా ఒత్తిచ్చేసుకుంటాడు. బండ్లో పోయేటప్పుడు కూడా బెల్లంతో అయితే ఏమీ లేదు, ఒప్పించుకునేది ఏం లేదు. బెల్లము కష్టపడకూడదు, తనకి బాధ కలగకూడదు. నేనైతే మటుకు నేను కనిపిస్తే చాలు మసాజ్ ఇది అంటే నీ అంత strong లేదు కదా మా బాబా, చెప్పు. విన్నావా, ఇట్లా ఇదొత్తు, చోలి తలొత్తు, ఇదే కార్యక్రమమే. బండిలో వెళ్ళేటప్పుడు కూడా బ్యాక్ ఉంటుంది కదా, ఇట్లా బ్యాగ్స్ ఒత్తు అంటాడు. ఒత్తించుకునేది కూడా అది ఒక జబ్బు అది. నీకు తెలుసు పాతకాలంలో రాజులు పెద్ద పెద్ద జమీందారులు అంతా పక్కన మసాజ్ సెంటర్ పెట్టుకుంటారు. సింగనాథం ఏం కాదు, ఏంటనుకుంటాను తెలుసా, ఎవ్వరంగా హెల్తీగా ఉంటారు సింగనాథం అని. పద్దు గారు వీళ్ళిద్దరిని చూస్తే ఎలా అండి భరిస్తారు, ఇంత సైలెంట్ గా ఉంటారు మీరు? సైలెంట్ ఏం కాదు, వైలెంటే, కానీ సైలెంట్ మాత్రం పాటిస్తుంది అంతే. వైలెంటేనా? మామూలుగా అత్త కోడలకు గొడవలు ఉంటాయి కదా, ఇక్కడ కొడుకు అమ్మకు ఉంటాయి మొత్తం గొడవలన్నీ. అంకుల్ ఎక్స్పైర్ ఎప్పుడయ్యారండి? 21 తిరుపతికి పోయినప్పుడు 22 జాన్ 28 కాలుకి యాక్సిడెంట్ అయ్యి. ఓకే. హైదరాబాద్ లో ఫ్రెండ్ని కలిసల్లా ఎక్కువ రోజులు అయిపోయింది, వెళ్ళొస్తాను అని వెళ్ళాడు. మేము వద్దన్నాము, వద్దులే ఎందుకు అంత లాంగ్ జర్నీ వద్దంటే, లేదు ఒక 3 days లో వచ్చేస్తాను, 4 days లో అని వెళ్ళాడు. తర్వాత వచ్చి మళ్ళీ తిరుపతిలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఓకే, శివయ్య స్వామి అని, బ్రాహ్మణ్. ఈయనంటే చాలా ఇష్టం ఆయనకి, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏమైందో, వెళ్ళి మాట్లాడినారో లేదో తెలీదు, ఎక్కడ వస్తున్నాడో అక్కడ ఏదో గుద్దేసి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ పడిపోయింటే అక్కడ జనాలు ఉంటారు కదా ఎవరైనా మంది, వాళ్ళు అంబులెన్స్ మాట్లాడి పిలిపించి దాంట్లో వేసి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించేశారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైన్లో వెళ్ళినాడో తెలియదు, మధ్యాహ్నం అనంగా నాకైతే 2 o'clock ఫోన్ వచ్చింది. రాధా నాకు ఇట్లా పన్నాను అంటే, యాక్సిడెంట్ అయింది అని చెప్పలే, పడినాను కింద కాలుకు దెబ్బ తగిలింది అని చెప్పి వచ్చింది. మరి మళ్ళా ఒక 3:30కి మళ్ళీ కాల్ వచ్చింది, లేదు నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది, నేను నడవలేకపోతున్నాను, త్వరగా వచ్చేయి అని. ఇంకా నేను నాకు కంగారైపోయి అన్ని ఆయన ముద్దలు అవి ఇవి అన్ని పెట్టేసుకొని నేను నైట్ 8 o'clock బస్ ఎక్కిన. ఎక్కిన తర్వాత నేను ఫోన్ చేసిన, మీరేమి బెంగపడద్దండి, నేను వచ్చేస్తున్నాను, బస్సులో స్టార్ట్ అయినాను, వస్తాను 3కి అట్లా వస్తాను నేను అక్కడికి, నేను హాస్పిటల్ కనుక్కోలేను కదా, ఆ నైట్ టైంలో నాకు తెలియదు ఎక్కడ అని వెళ్ళేకి, నువ్వు ఫోన్ ఆన్లో పెట్టుకో, స్విచ్ ఆఫ్ చేసుకోవద్దు అని చెప్పిన. అట్లే కానిలే అని చెప్పా. ఇంకంతే, అదే మాట్లాడింది లాస్ట్. ఇంకా నేను మరి ఇంకా బస్సు అంతా ఇంకొక 3 hours జర్నీ ఉందనంగా 12 o'clock 1 o'clock మళ్ళీ ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి అంటే మా మరిది నుంచి, అంటే మా ఆయన బ్రదర్ నుంచి కాల్ వచ్చింది, వదిన ఇట్లా అన్న చనిపోయినాడంట అని. ఇంక అసలు నాకు బస్సులో నాకు ఏం మాట్లాడాలో తెలీదు, నాకు ఇంకా ఏం అర్థం కాలే, గమ్మునుండిపోయినాను నేను. బస్సులో పోతా అంటే కూడా అది ఎప్పుడు పోతుంది, ఎప్పుడు ఎట్లా అనే టెన్షన్ అనేది నాకు ఎక్కువైపోయింది. సరే అని చెప్పి గమ్మునుంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కాల్ వచ్చింది, మా చిన్న మరిది, వదిన అన్నయ్య చనిపోయినాడంట అని వచ్చింది. అదేంటి సత్య, అట్లా ఉమా కూడా అట్లే చెప్పినాడు, అదెట్లా అవుతుంది, ఇందాకే కదా నేను మాట్లాడినాను అని అంటే, లేదు నిజమేను అని. సరే ఇంకా గమ్మునైపోయినా. 3:30కి అంతా హాస్పిటల్కి వెళ్ళినా. హాస్పిటల్కి వెళ్తే చూపిమంటే బాడీని చూపిలేదు, చూపిపోకుండా సతాయిస్తున్నారు. ఇంకా నేను ఏం చేయలేను, ఏడ్చుకుంటూ ఒక చోట కూర్చున్నాను. ఎందుకు చూపించలేదు?
అట్లా అది ఏదో అంటే ఆయనకు కాలు ఏదో పెయిన్ ఎక్కువైపోయిందేమో, అది అందుకని ఏమన్నా అనాథ మాదిరిగా ఎవరు లేరు పేరెంట్స్ అన్నట్లు రాసేస్తున్నారు వాళ్ళు. మేము ఇంతమంది ఉన్నాము తెలియదు కదా. నైట్ 9 చనిపోయినాడంట. ఇంకా మళ్ళా వేరే వాళ్ళు వచ్చినాక చూపించినారు. చూపిస్తే ఇంకా బాడీని తీసుకొని వచ్చినాము, చేసినాం. ఆ మాదిరిగా జరిగింది. అంకుల్ది మీది కూడా లవ్ స్టోరీ కదా? లవ్ స్టోరీనే. అంటే లవ్ అంటే నాకంతా ఏం తెలీదు. 13 సంవత్సరాలు నోట్లో ఏళ్ళు పెట్టినా కొనుక్కోదా? సింగనాథం ఏం కాదు, నోరు మూసుకోవా. 13 ఏళ్ళకి ఏం తెలుస్తుందండి? చెప్పు వయసుని, చెప్పు, నువ్వే చెప్పు. ఏం తెలుస్తుంది? ఆడుతుంటుంది. చిల్లా కట్లు, గోళీలు, తొక్కుడు బిల్ల అట్లా ఆడుకుంటా ఉంటే ఆ ఏజ్ లో నాకు పెళ్లి అయింది. మరి లవ్ స్టోరీ కాదు మీది? ఏం లవ్ స్టోరీ లేండి, లవ్వే. ఆయనైతే నాతో నన్ను ఒక 6 months ఫాలో చేసినారు. మీకు 13 ఏళ్ళ వయసులోనే. తర్వాత ఎక్కడో సినిమా థియేటర్ లో చూస్తున్నాడంట, అప్పటి నుంచి నన్ను ఫాలో అయినాడు. మరి నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ మా ఇంటికి వచ్చి అడిగేసినాడు. అడిగేస్తే మా వాళ్ళు ఒప్పుకోలేదు. చిన్న పాప అంటే మా అక్క కూతుర్లు ఉన్నారు పెళ్లికి అయ్యే వాళ్ళు. ఇంకా మాకు 3 అమ్మాయిలు ఉన్నారు పెళ్ళే వాళ్ళు, 2 ఉన్నారు. అలా చేసేలేదు అంటే, సరే అయితే మీ మీద లెటర్ రాసేసి నేను సూసైడ్ చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేస్తాను. ఇంకా ఇదంతా ఎందుకు గొడవలే అని చేసేస్తున్నారు. అంతే చేసేసారు, అక్కడితో అయిపోయింది లవ్ స్టోరీ. లవ్ అయితే ఏం కాదు. అంతేనా? ఓకే. పద్దు గారు, ఇంతకు ముందు నేను ఫొటోస్ చూసాను, కొంచెం బొద్దుగా లావుగా ఇలా ఉండేవాళ్ళు. ఆ తర్వాత సడన్గా ఏదో అయింది, తర్వాత ఇలా అయిపోయాను. ఒక షార్ట్ లాంటిది ఒకటి చూసాను నేను. సో ఎప్పటి నుంచో మా వాళ్ళందరూ తెలుసుకోవాలని వెయిట్ చేస్తున్నారు ఏమైంది అని. సో ఏమైంది? ఫ్యామిలీ డిప్రెషన్స్ వల్ల మా నాన్న చనిపోయినారు. మా నాన్న చనిపోయిన తర్వాత ఇంకా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఇంకా నాకు ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోయాను. తర్వాత స్టమక్ అల్సర్స్ అట్లా వచ్చి ఇంకా పార్షియల్ గ్యాస్ట్రెక్టమీ ఆపరేషన్ చేసినారు. అంటే నాకు ఇప్పుడు హాఫ్ స్టమక్కే ఉండేది. ఫుల్ మీలాగా 3 times డాక్టర్ అంటే 6 times తినాలి. కొంచెం క్వాంటిటీనే 6 times. ఒక్కసారి తినలేదు, ఒకసారి ఎక్కువ తినలేను ఫుడ్. చిన్న కొంచెం 6 సార్లు దాకా తినాల్సి వస్తుంది. ఓకే. నాన్నగారు ఎలా చనిపోయారు? హార్ట్ స్ట్రోక్. ఓకే. మీకు అప్పుడు వయసు ఎంత ఉంది? 28. అంటే 8 years. అప్పటికి మీకు ఇంకా పెళ్లి కాలేదు? 12 years బ్యాక్. 12 years బ్యాక్. ఎగ్జాక్ట్గా ఆగస్టు 2012లో నాన్న ఎక్స్పైర్డ్. ఓకే. అక్కడి నుంచి ఇంకా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇదైంది. మరి బెడ్ మీద ఆల్మోస్ట్ డెడ్ అని కూడా మీరు ఆ వీడియోలో మెన్షన్ చేశారు కదా? మా అన్న, తమ్ముడు, అమ్మ, మొత్తం ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ బాగుంది. మొత్తం మా వదిన వాళ్ళు, అన్నయ్య బాగా చూసుకున్నాడు, తమ్ముడు, అమ్మ, చెల్లి. ప్రాబ్లం ఏంటంటే కడుపులో స్టమక్ అల్సర్ వచ్చి హాఫ్ స్టమక్ రిమూవ్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఏం పర్లేదు, బాగుంది, ఇప్పుడు ఓకే. అసలు ఇంకా బతకని అనుకున్నారు ఎవరు కూడా. డాక్టర్, నేను బెంగళూరు కొలంబియా ఏషియాలో ఉన్నాను. డాక్టర్స్ చెప్పినారు అక్కడ ఒక డాక్టర్ మాత్రం తెలుగు వచ్చేది. అసలు ఏదో ఒక పువ్వు దేవుడి దగ్గర ఎక్కువ అడుక్కొచ్చుకున్నావు అమ్మ, అసలు ఎవరు కూడా బతకలేదు, నువ్వు బతికినావు ఓకే అని చెప్పి. మళ్ళీ నాకు ఇట్లా లైఫ్ ఉంటుందని నేను అసలు ఎప్పుడు కూడా నా కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్లా విష్ణు నన్ను మ్యారేజ్ చేసుకుంటాడు. నాకు ఇదంతా ఒక మిరాకిల్ లాగానే ఉంది అసలు, నిజం చెప్పాలంటే. అదే మీరు ఆ వీడియోలో మెన్షన్ చేస్తారు కదా లైఫ్ ఇక్కడ. మీ ఆయనకంట ముక్కు పాదాల కంట ముక్కు అని చెప్తున్నారు చూడండి. అసలు పాద సేవ. విష్ణు గారు, మీ వీడియోస్లో కూడా నేను 35 years వరకు పెళ్లి చేసుకోలేదు, లైఫ్లో తొందరపడి పెళ్లి చేసేసుకోకండి, రాంగ్ పర్సన్ వచ్చేస్తారు అని ఒక రీల్ చూసాను నేను. సో 35 years వరకు పద్దు గారి కోసం వెయిట్ చేశారా, లేకపోతే మామూలుగా ఇతనాలు అవి ఇవి అన్ని ట్రయల్ చేసుకుంటా చాలా ట్రయల్స్ దండి చోట ఇత్తనాలు వేసినాడు. ఏమనుకుంటారు? ఇత్తనాలు వేసినాడు కానీ ఆ ఇత్తనాలు అన్ని ఫెయిల్ అయిపోయినాయి. అప్పుడు ఒరిజినల్ ఇత్తనాలు ఎత్తుకుని హైబ్రిడ్ ఇత్తనాలు కేసేస్తున్నాడు. హైబ్రిడ్ ఇత్తనాలు ఫెయిల్ అయిపోయినాయి, మళ్ళీ నాటి ఇత్తనం వేసినాడు, అది సక్సెస్ అయింది. అంటే చాలా లవ్ ఫెయిల్యూర్స్ ఉండేవి మీకు ముందు?
మేజర్ 3 ఉంటాయి నాకు. మేజర్ 3 చాలా మందికి ఉంటాయి, ఎవరు చెప్పారంతే, నేను చెప్తాను, ఓపెన్గా చెప్తాను, ఎందుకంటే నా ఆటోగ్రాఫ్. ఐ డోంట్ ఫియర్ ఎనీవన్ కదా అట్లా. నా ఆటోగ్రాఫ్ మూవీ 3 ఉండే. 3 మైండ్ సెట్స్, లైఫ్ గోల్స్, హౌ వి సీ థింగ్స్ కి అప్పుడే మనకు తెలిసిపోతుంది కదా. అవును, నాకైతే తెలిసిపోతుంది అట్లీస్ట్, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కొంచెం కొంచెం. సో ముందుగానే ఎక్కడ గొడవలు వస్తాయి, ఎక్కడ డిస్టర్బెన్సెస్ వస్తాయి, ఇప్పుడు కాంప్రమైజ్ అయినా రేపు పొద్దున మళ్ళీ అప్పుడు ఎట్లా కాంప్రమైజ్ అవుతావు, ఒక్కసారి అవుతావు, 2 సార్లు అవుతావు, బట్ థింగ్స్ రిపీట్ అగైన్ అండ్ అగైన్. సింధు గారు ఎప్పుడు తన అక్క అక్క అంటారు, మామూలుగా తను పద్దు నా చిన్నప్పుడు ఫ్రెండ్. చిన్నప్పుడు మీకు ఫ్రెండ్? అందుకు పద్దు డయాగ్నైజ్ అయినప్పుడు, ఆ తర్వాత పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత కూడా వెన్ షీఈస్ బెడ్ రిడన్, నేను మా అమ్మాయి కూడా చూసి వచ్చాం. ఓకే. సింధు చిన్న పాప అప్పటి నుంచి ట్యూషన్కి వెళ్ళేటప్పటి నుంచి తను దీపికని ఎత్తుకోండి కదా పద్దును, నిమ్మి కూడా నిమ్మి మామూలు. సింధు చిన్న పాప ట్యూషన్కి వెళ్ళేది అంతా తనకి మొత్తం తెలుసు. ఓకే. వీళ్ళ అంటే వీళ్ళ ఫ్యామిలీని కూడా నేను చిన్నప్పటి నుండి చూసాను. క్లాస్మేట్, ట్యూషన్ మేట్స్, క్లాస్మేట్స్ చిన్నప్పుడు. ఫిఫ్త్ క్లాస్ నుంచి క్లాస్మేట్స్. ఫిఫ్త్ క్లాస్ లో ఒకటే క్లాస్మేట్స్, తర్వాత మళ్ళీ మేము ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినాం, నాన్నకి ట్రాన్స్ఫర్ వచ్చి. ఓకే, మీరు వేరే ఊరు వెళ్ళిపోయారు. వీళ్ళ డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే. సో ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయి మరి ఎప్పుడు వచ్చినారంటే నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతానన్నప్పుడు మళ్ళీ అనంతపురికి వచ్చినప్పుడు మరి ఒకసారి బయట మ్యూచువల్ ఫ్రెండ్స్ లో మళ్ళా కనపడి మళ్ళా ఫ్రెండ్షిప్ ఉండే అంతే. ఇట్స్ జస్ట్ ప్యూర్ ఫ్రెండ్షిప్. నా రిలేషన్షిప్స్ అన్ని బాబు చెప్తా అంటే బాబు ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో మరి ఎలా కుదిరింది మళ్ళీ మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడం? పాయింట్ ఆఫ్ టైం లైఫ్ పార్ట్నర్ అంటే చాలా చాలా బిగ్ డెసిషన్ అనమాట. ఇట్స్ నాట్ జస్ట్ అవును. సో నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. నా రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ సే నాకు ఒకటి ఇది నేను అనుకున్నట్టే జరగాలంటే ఇట్స్ మోర్ లైక్ ఫ్యామిలీ, ప్రపంచం మొత్తం ఆపోజిట్ ఉన్న నా పార్ట్నర్ నాకు ఫర్ ఉండాలి. సో అట్లా లేకపోతే ఐ విల్ నాట్ మ్యారీ. ఓకే. నేను పెళ్లి చేసుకోను. బికాజ్ యోగిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యారేజ్ అండ్ బాండింగ్ మూలాధార చక్రాస్ కనెక్ట్ అవుతాయి. ఓకే. సో చాలా సీరియస్గా ఉండాలి అట్లీస్ట్ ఇన్ మ్యారేజ్. రిలేషన్షిప్స్ ఓకే. అందుకు నాకు కావాల్సిన క్వాలిటీస్ అంతకుముందు నా పాస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ నాకు ఉంటారు కదా, కొంచెం ఐడియా ఉంటుంది కదా ఎవరికైనా. సో ఆ క్వాలిటీస్ కోసం సెర్చ్ చేసేటప్పుడు నాట్ ఫిజికల్ క్వాలిటీస్ ఎక్స్పెషల్గా, బికాస్ బ్యూటీ విల్ ఫేడ్ అవే అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం. ఎక్స్పెషల్గా నాకు సింక్ అయ్యే క్వాలిటీస్, మోస్ట్లీ నాన్ మెటీరియలిస్టిక్ థింగ్స్ ని చూసేటట్టు, ఏమున్నా ఏం లేకపోయినా కొంచెం లైఫ్ ని బాగా చిల్ అయితే ఎంజాయ్ చేసే మైండ్ సెట్ అట్లాంటి ఉండాలి నాకు ఎక్స్పెషల్ గా. సో ఆ మైండ్ సెట్స్ నాకు దొరకలే అంత ఈజీగా, ఎందుకంటే ఉమెన్ మోర్ సీక్ ప్రొటెక్షన్, అది వాళ్ళ ఇన్నేట్ నేచర్ ఉంటుంది. మ్యాన్ ఈజ్ మోర్ లైక్ వాండరర్, వాండరింగ్. సో ఆ క్వాలిటీస్ దొరకకుంటే అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం మా నాన్న పద్దు అంటే చాలా ఇష్టం. మా నాన్న లిటిల్ బిట్ అదేంటి ప్రిడిక్షన్స్ అవి చెప్తాడన్నమాట, నొబలేసి అన్ని. మా నాన్న ఫస్ట్ నుండి చెప్తాడు, నీకు ఆ బాబుకి కాదరా పెళ్ళి, నీకు పద్దుకి చూడు అంటాడు మా నాన్నకి. ఎందుకు పద్దు అంటే ఇష్టం. ఈవెన్ డిఫరెంట్ క్యాస్ట్ అయినా కానీ మా నాన్న పద్దు అంటే ఇష్టం. సో మా నాన్న చెప్తా అంటే మా నాన్నతో కొట్లాడతా అంటే ఒక ఇన్సిడెంట్ వచ్చేసి, అప్పటికి నేను నా ఎక్స్తో రిలేషన్లో ఉన్నప్పుడు, నీకు కాదు ఆ పాపతో అంటే తినేటట్టు తీసుకొని అట్లే గోడ కొట్టింది. ఎందుకు నువ్వు అట్లా చెప్తున్నావు అంటే, నువ్వు గోడకైనా కొట్టు, నేను రేపొద్దున ఉంటానో ఉండనో, నీకైతే పద్ధతితోనే పెళ్లి చూడు అని మా నాన్న. బట్ కట్ చేసి ఒక 1.5 ఇయర్కి డిస్టర్బెన్స్ వచ్చేటప్పుడు నేను ఈ పాపకి షేర్ చేసుకుంటా కదా, షేర్ చేసుకునేటప్పుడు ఈ పాప చాలా ఈజీ గోయింగ్ లో ఉండే. అప్పుడు మైండ్ సెట్ జస్ట్ అట్లా మైండ్ సెట్ చేంజ్ అయింది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఫర్ క్వాలిటీస్ ఇన్ సమ్వన్ ఎల్స్, వాళ్ళలో ఎందుకు ఆ క్వాలిటీస్ లేవు అనుకునే కన్నా ఆ క్వాలిటీస్ ఉండే అమ్మాయిని చూస్ చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ కదా అనుకున్నప్పుడు, ఇంకా మా అమ్మకి ఇష్టం, ఇంకా మా డాడీకి ఇష్టము. ఓకే సో అని అలా మీరు ఒప్పుకున్నారు. ఓకే. మీకు అంటే మీ సైడ్ స్టోరీ కూడా కావాలి కదా. ఈయనైతే ముందు నుంచి ఎవరు 3 అమ్మాయిలు చూసారు, వాళ్ళలో లేనిది మీ లేదు కనిపించింది, మరి మీరు ఎలా చూస్ చేసుకున్నారు? ఎలా అంటే ఇంకా
అత్తయ్య మ్యారేజ్ చేసుకోవా, నువ్వు నీ లైఫ్ ఇంతేనా అని అడిగినారు ఒకసారి. అంటే నన్ను ఎవరు చేసుకుంటారో, నేను ఇలా ఉన్నాను కదా అని నేను అన్నా. ఏమంటే మీకు అంత ప్రాబ్లం ఏమో? అంటే నేను చాలా సిక్కుగా ఉన్నాను అసలు, మీరు చూస్తే లేదు, ఈ మ్యారేజ్ బాబా- అప్పుడు చాలా వీక్ గా ఉన్నాను. మ్యారేజ్ అప్పుడు ఇంకా వీక్ ఉంది. వీక్ ఇస్ ఫైన్, బట్ ఈ పాపకి అది ఏమంటారు అంటే ఒక స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళిపోయింది. ఓకే. నాకు లైఫ్ లేదు, ఆబ్వియస్లీ నో వన్ విల్ మ్యారీ మీ. ఓకే. అప్పుడు నన్ను ఎవరు చేసుకుంటారు అంటే, చూడు వీడు చేసుకోకుండా ఉన్నాడు మా వాడు, నువ్వన్నా మా వాడిని చేసుకో అంటే నేను నవ్విన. అంటే క్లోజ్ గా ఉండే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఫ్రెండ్స్ కదా, నేను నవ్విన తర్వాత నేను ఇంటికి వెళ్ళి మా అమ్మకి, మా అన్నకి, చెల్లికి చెప్పిన. వాళ్ళు నవ్వినారు, అయ్యి బుజ్జికి సంబంధం వచ్చింది అనేసి అన్న తర్వాత వాళ్ళు కొంచెం నన్ను ఎగతాళి చేసినారు. తర్వాత ఒక 1 వీక్ తర్వాత నేనే ఆలోచించుకొని విష్ణు నేనే అడిగిన, ఇట్లా ఆంటీ ఇట్లా అడుగుతున్నారు అంటే విష్ణు కానీ నవ్వి తర్వాత ఒక వన్ వీక్ టైం తీసుకొని నీకు పిల్లలు పుడతారా అని అడిగినాడు. ఆ క్వశ్చన్ వేసినాడు. అంటే నేను ఏం ఆన్సర్ ఇవ్వలేకపోయినాను. నా హెల్త్ కండిషన్ ఇప్పుడు బాగుంది, నా మెన్స్ట్రల్ సైకిల్ అంతా బాగుంది అని చెప్పినాను అంతే. ఇంక ఇంటికి వెళ్ళి సేమ్ ఇదే అమ్మతో చెప్పిన, అమ్మ ఇట్లా అడిగినాడు అని చెప్తే ఇంకా ఏం మాట్లాడలే. మళ్ళీ మా అమ్మ, అన్నయ్య వాళ్ళు అంతా ఆలోచించుకొని సరేలే చేద్దాం, ఎవరో ఒకరు వాళ్ళు ముందుకు వచ్చినారు అన్నట్టు అమ్మ అన్నతో చెప్పింది, సరే చెయ్యండి ఎవరో ఒకరు అని చెప్పి అలా జరిగింది. బట్ మా తమ్ముడైతే ఒప్పుకోలేదు. అంటే తన కండిషన్ ఇట్లుంది కదా, మళ్ళీ వాళ్ళు చూసుకుంటారో చూసుకోరో ఫ్యామిలీలో అని అనుకుని వద్దనుకున్నారు. మరి పిల్లలు పుడతారా పుట్టరా అని మీరు కన్ఫర్మ్ చేసుకున్నారా? అలానే ఓకే, పుట్టుకోకుండా కానీ అడాప్ట్ చేసుకుందాం వేరియస్ ఆప్షన్స్ కాదు, ఐవీఎఫ్ నాట్ అబౌట్ ఐవీఎఫ్, సెరిగసి. ఓకే, సరోగసి. వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. మరి ఎందుకు అడిగారు అప్పుడు? అంటే క్లారిటీ ఉండాలి కదా. అంతే కదా. ఇఫ్ ఇట్ ఈస్ yes, okay. If it is no, then I have to think about alternatives. సో మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, ఒక 9 years జాబ్ చేశారు బెంగళూరులో. ఎందుకు సాఫ్ట్వేర్ ఫీల్డ్ పూర్తిగా వదిలేసి మళ్ళీ అనంతపూర్లో సెటిల్ అయిపోయారు? అంటే నేను యాక్చువల్గా వదిలేదు. నాకు బ్యాక్ ఒక ఇంజరీ అయింది ఒకసారి, చిన్న ఇంజరీ అయింది. అది ఇంజరీ అయినప్పుడు నేను ఫిజియోథెరపీకి ఒక 3 months పోల్సి వచ్చింది అనమాట. సో అప్పుడు ఒక 6 months అయితే జాబ్ వదిలేయాలా అని నా డాక్టర్. సో అప్పుడు జాబ్ వదిలేసిన. ఇంకా ఆ తర్వాత లైఫ్ అర్థమే నాకు. ఖాళీగా ఉన్నప్పుడు ఒక 1 week 1 month లాగా గడుస్తాను. సాఫ్ట్వేర్లో ఉంటే పొద్దున ఎప్పుడు పోతాను, సాయంత్రం ఎప్పుడైతుంది. లైక్ నా లైఫ్ స్టోరీని రివైండ్ చేసుకొని చూసుకుంటే ఫ్రమ్ పాస్ట్ లైక్ 9-8 years, ఆబ్వియస్లీ పార్టీస్ ఉంటాయి బెంగళూరు అంటే. ఫారెన్ ట్రిప్లు కూడా ఉన్నాయి. ఓకే, ఫారెన్ ట్రిప్స్ తీసేస్తే 9 to 6 జాబ్, చిన్న చిన్న అప్రిషియేషన్స్ అవి ఇవి. పర్సనల్గా నేనేం అచీవ్ చేయలేదు అనిపించింది. ఓకే, సో అందువల్ల యూట్యూబ్ పెట్టుకొని. అంటే యూట్యూబ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, నేను ఫస్ట్ ఛానల్, అమ్మ ఛానల్ కాదు, నా ఛానల్ స్టార్ట్ చేశాను. నా ఛానల్ ఈజ్ మోర్ ఇంటూ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ ఫిలాసఫీ, హెల్త్, ఎక్స్పెషల్ గా యోగా. నాకు యోగా నాలెడ్జ్ ఉంది. 10 years నుండి యోగా చేస్తాను. సో అది షేర్ చేద్దామని ఈ ఛానల్ స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేసినాక దాంట్లో అర్థమైంది, ఓకే దెర్ ఇస్ హెల్ లాట్ ఆఫ్. అంటే సాఫ్ట్వేర్ మానేసినప్పుడు మీ మైండ్లోకి వచ్చిన వెంటనే థాట్ యూట్యూబ్ పెట్టుకోవడం బెటర్. ఫస్ట్ రెస్టారెంట్ స్టార్ట్ చేసింది కరెక్ట్ లాక్డౌన్ టైంలో. నాకు బ్యాక్ ప్రాబ్లం అయ్యేసి నేను రెస్టారెంట్ పోకోకుండా ఈ ఇంటికాడ రెస్ట్ తీసుకుంటా అట్లా ఇట్లా ఉన్నప్పుడు కరెక్ట్ లాక్డౌన్ టైంలో రెస్టారెంట్ లో కూడా లాస్ వచ్చేసింది. నాకు క్లోజ్ టు 25 lakhs లాస్ అయిపోయినా. ఓకే, సో ఇంకా వేరే ఫీల్డ్ ఏంది అనుకొని నేను ఇన్వాల్వ్డ్ చెక్ చేసుకున్నప్పుడు ఎవ్రీవన్ విల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ట్రైట్స్ కదా, పర్సనల్ ట్రైట్స్ ఉంటాయి కదా మనకి. సో అవి చెక్ చేసుకున్నప్పుడు చిన్నప్పటి నుండి నాకు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అంటే నాకు చాలా చిన్నప్పటి నుండి నేచర్ అంటే ఇష్టం. అండ్ స్కూల్ నుండి చేసేది ఏంటి, అందరినీ ఆట పట్టించేది, కామెడీ చేసేది. వై కాంట్ ఐ గెట్ ఇన్ టు దట్ ఫీల్డ్ అని. ఓకే, సో ఇలా యూట్యూబ్ రాధికా వ్లాగ్స్ స్టార్ట్ చేసినప్పుడు నేను నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్, నా సర్కిల్, నా రిలేటివ్స్ ఎవరికి చెప్పలే. కనీసంలో నేను వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోలేదు. ఓకే, ఛానల్ వైరల్ అయినాక వేరే వాళ్ళే నాకు పంపిస్తాను, మీ ఛానల్ ఉందా అని. ఎందుకంటే
ఇంకా అవసరం లేదు, తెలిసే టైం వస్తే ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా. ఎందుకంటే యూట్యూబ్ ఈస్ మోర్ లైక్ అల్గారిథం. ఇట్స్ నాట్ అబౌట్ నా ఫ్రెండ్స్ చూస్తారా అని కాదు, ఇట్స్ మోర్ అబౌట్ ఆర్గానిక్ గా జనాలకు ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళు వాచ్ చేస్తున్నారా, దట్స్ ఆల్ ఇట్ మ్యాటర్స్. సో అట్లా ఛానల్ స్టార్ట్ చేసింది. అదేదో అదృష్టంగా ఐ థింక్ అమ్మకుండే ఫేమ్ కో మా చెల్లెలకి ఉండే ఫేమ్ కి ఫస్ట్ వీడియోకి ఛానల్ మానిటైజ్ అయిపోయింది. అంటే అదంతా మా సబ్స్క్రైబర్స్ చూపించే లవ్. ఒకటేదో ఫుడ్ ఐటమ్ చేస్తే ఫుడ్ ఎత్తిపోయినప్పుడు వీళ్ళు ఎవరు పెట్టద్దండి, మా అమ్మ పెట్టద్దని, బర్ఫీ పెట్టద్దని. మన బర్ఫీ చూపించేది కాదు మన వీడియో, మెయిన్ ఫన్ మన వీడియో. అది ఎట్లా ఎత్తిపోయిందంటే అందరూ చుట్టూ కూర్చున్నామా, సింధు ఉంది, వీడున్నాడు, పద్దు ఉంది, నేనున్నా, ఇంకా నా ఫ్రెండ్ ఉండింది, అందరూ ఉన్నామా. ఒకరు నీళ్ళు పోయి అంటే నేనేమో నూనె పోసిన, ఇంకొకరు నీళ్ళు పోయి అన్నారు, నీళ్ళు పోసిన. ఇంకా అట్లట్లట్లే అది ఎత్తిపోయింది. ఎంత అంటే ఎంత అద్భుతంగా తయారైపోయిందంటే అంత పేరు మోసిన అద్భుతంగా జరిగింది అది. బర్ఫీ గిన్నె తీస్తే గిన్నెలో నుంచి కూడా రాదేమో, అట్లా తయారైపోయింది. కానీ దాన్ని మళ్ళీ నేను పెట్టద్దు అన్నాను, కానీ అది చెడిపోయిన బర్ఫీని అయితే మటుకు మళ్ళీ ఒక దారికి తెచ్చినాం. అదంతా మళ్ళీ దంచి మళ్ళా నెయ్యి వేసి పాకు బట్టి అన్ని వేసి మళ్ళీ ఒంట్లు కట్టినాం, వచ్చింది. కానీ ఆ వీడియో చాలా బాగా పోయింది. ఫన్ కదా మెయిన్ మీ ఛానల్, చాలా చాలా బాగుంది. ఓకే. సో మీ వీడియోస్లో ఒకరోజు మీరు కూర్చొని, అంటే వీళ్ళిద్దరు వెళ్ళిపోతామంటే కూర్చొని ఏడుస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఇంత గొడవ వేసుకుంటున్నారు, మరి ఆ రోజు పంపించాల్సింది కదా వీళ్ళిద్దరిని వదిలేసి. ఇది గొడవ కాదు కదా, ఇది లోపల నుంచి వచ్చిన రియల్ గొడవ కాదు కదా. ఓకే. ఇదంతా ఉత్తనే పై పైన కోపం, ప్రేమ లోపల ప్రేమ ఉంటది. వాళ్ళిద్దరు వెళ్ళిపోతా అంటే పంపించే వాళ్ళు కాదు కదా ఆ రోజు. పంపినాం. మీ బయోలో ఏం రాస్తుందో మీకు గుర్తుందా? యూట్యూబ్ బయోలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ అని చెప్పి రాసేసి ఉంటారు. మీరే రాశారా అది? ఓకే. నా పెద్ద కొడుకు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్ద కొడుకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మీకు ఇంకో కొడుకు కూడా ఉన్నాడు అయితే, చిన్న కొడుకు. అండ్ మీ సైడ్ స్టోరీ నాకు తెలుసు, వాళ్ళ సైడ్ వీడియోస్ కూడా మేము చూస్తున్నాము. మీ వీడియోస్లో ఒక ఫ్యామిలీని పరిచయం చేసినప్పుడు కూడా మీ కొడుకు ఎవరు మా ఎక్కువ ఎనర్జెటిక్గా ఉంటారంటే నిమేష్ ఉంటాడు అని మీరు చెప్పున్నారు కూడా. మరి ఇందాక ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు నిమేష్ గారి గురించి అసలు ఎందుకు ఒక్కసారి కూడా పేరే తీయలేదు, లేదంటే నాకు కొడుకు ఉన్నాడని కూడా చెప్పలేదు, ఎందుకని? ముగ్గురు ఉన్నారు, 2 కొడుకులు, పాప. ఓకే. మరి నిమేష్ గారి గురించి మీరు మెన్షన్ చేయలేదు, మీ వీడియోస్లో కనిపించట్లేదు. అండ్ నేను వాళ్ళ సైడ్ ఒక వీడియో కూడా చూస్తున్నాను. అది టైం కలిసి రావాలా, టైం వచ్చినప్పుడు మళ్ళీ టైం వస్తే మాట్లాడదాం అనుకుంటున్నారు. టైం వచ్చినప్పుడు ఏమైనా గొడవలు అవి విడిపోయారా? లేదా అట్లనే ఏం కాదు, గొడవలు అవి ఇవంటే కామనే కదా. ఫ్యామిలీలో గొడవలు జరుపుకోకుండా ఊరుకుంటాయి. భార్యాభర్త గొడవలు ఉంటాయి, అన్న చెల్లెలు గొడవలు ఉంటాయి, అక్క చెల్లెలు గొడవలు ఉంటాయి, తోడుకోవడం గొడవలు ఉంటాయి, తల్లి కొడుకు గొడవలు ఉంటాయి, ఓకే, మొగుడు పెళ్ళం గొడవ, అన్ని గొడవలు. ప్రతి ఒక్క రిలేషన్షిప్ కూడా ప్రతి ఒక్కరికి గొడవలు లేనంటూ జరగదు. ఓకే. అంతే, గొడవలు అయితే ఏం జరగలేదు, అది టైం అంతే. ఇప్పుడు ఇందాక మీరు ఎట్లయినా 2 కొడుకులు ఉన్నారు, కూతురు ఉందని. లేదని చెప్పను. ఫ్యూచర్ లో ఏదైనా జరిగి తప్పు జరిగిందనో లేదంటే అయిపోయిందనో మళ్ళీ వచ్చి మొన్ననే రీసెంట్ గా నా తమ్ముడికి ఒక ఇష్యూ జరిగితే పోయినా నేను. పోతాము, రక్త సంబంధం కదా. ఇప్పుడు వాడికి ఏమన్నా ఆపద ఉంటే ఎట్లా పోకుండా ఉంటాము? నేను పోయినా చెప్తాను కదా, నేనేమి నా బ్లాగ్స్ లో కూడా ఏడో చెప్పలేదు. ఏదో చిన్న ఇష్యూ ఉంటే నాకు కొడుకు వానికి తమ్ముడు, ఎట్లా పోకుండా ఉంటాము? వాడికి ఏదన్నా ఆపద జరిగితే మేము ఖచ్చితంగా పోతాం. వాడికి కావాలన్నా వాడు కావాలనుకుంటాడో కావాలనుకోడో. నేను వాడిని కూడా నేను తప్పు పట్టట్లే. నేను ఎందుకు తప్పు పట్టట్లేదు అంటే, పెరిగేటప్పుడు చిన్నప్పటి నుండి మనము పెరిగేటప్పుడు ఆబ్వియస్గా కొట్లాడతాం, అన్నిటికీ పిక్కుంటాము. సో ఆ నేచర్ వేరు ఉంటుంది. అవర్ యాక్చువల్ క్యారెక్టర్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ వీ గెట్ మెచ్యూరిటీ లిటిల్ బిట్, అంటే దెబ్బలు తగిలినాక అర్థమైనాక ఎట్లుండాలని తెలిసినప్పుడు వస్తుంది. సో మేబీ వాట్ హీ అండర్స్టూడ్, నన్ను అర్థం చేసుకున్నప్పుడు నేను అట్లున్నానేమో. ఇట్స్ ఓకే, పాస్ట్లో నేను అట్లున్నానేమో.
బట్ పాస్ట్ లో ఉన్నట్టే ఎప్పుడు ఇట్లే ఉంటారు కదా, మీరు ఇంటర్మీడియట్ లో ఉన్నట్లే ఇప్పుడు కూడా ఉంటారా? లేదు. ఆబ్వియస్లీ నో. స్కూల్లో నాకు తెలిసి 100 kids లో క్లోజ్ టు 80 members దొంగతనాలు చేస్తారు. ఇప్పుడు అందరూ చేస్తారా? చేయరు. దట్స్ వాట్ మనం మాట్లాడటం. సో మీరు తప్పు చేశారంటున్నారు, మీరు చేశారు. ఐఎమ్ వెరీ అరగెంట్ గై. ఓకే, ఎక్స్ట్రీమ్ అరగెన్స్ ఉంటుంది నాకు. అరగెన్స్. ఓకే, ఎందుకంటే ఐ వర్క్ హార్డ్గా వర్క్ చేసేవాడికి అంటిల్ అన్లెస్ హీ బికమ్స్ గ్రౌండెడ్, లేదా మనకి ఎదురు దెబ్బలు తగలకున్నంత వరకు హీ విల్ బి వెరీ అరగెంట్. నేను చాలా అరగెంట్. నా టీంలో నా కింద ఉండే వర్క్ చేసే వాళ్ళు ఎవరికి నేను హెల్ప్ చేయను. రాత్రి అంతా కూర్చో ప్రిపేర్గా అంట నేను. ఓకే, బట్ ఇప్పుడు ఎదురు దెబ్బలు తగిలినాయి అంటారు జీవితంలో. ఆబ్వియస్లీ తగిలినాయి. నాకు బ్యాగ్ హ్యాంపర్ అయింది. జర్మనీకి పోల్చిన నేను జర్మన్ వీసా ఉండే నాకు. జర్మన్ వీసా క్యాన్సిల్ అయిపోయాయి నాకు కరెక్ట్ గా. ఇండియాలోనే సెటిల్ అయినా. ఎన్నో ప్లాన్స్ ఉండే నాకు. ఆ ప్లాన్స్ అన్ని హ్యాంపర్ అయినాయి. సో దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్ లైఫ్. ఓకే, లైఫ్ అంటే ఇట్లుంటది. వీ హావ్ టు లివ్. మనం అనుకున్నట్టయితే ఉండదు. అప్పుడు నీకు గ్రౌండెడ్ అవుతావు నువ్వు. అప్పుడు ఓకే, కూల్గా ఉండాలి, యాక్సెప్ట్ చేస్తాం. దట్స్ వెన్ కదా మనం చేంజ్ అయ్యేది పర్సనాలిటీ అంతా కూడా. లేదంటే మనం అట్లే ఉంటుంది. మీ పెళ్లి టైంకి ఉన్నారా తను మీ ఇంట్లో? ఇప్పుడు అప్పుడే వెళ్ళిపోయినాడు. ఛానల్ మానిటైజేషన్ అట్లా వస్తానే రోజులంతా వెళ్ళిపోయినాడు. మళ్ళీ గ్యాప్ పెడతాడు. అంటే వీళ్ళది మా తమ్ముడు మా అమ్మ వాళ్ళది కూడా ఇట్స్ నైస్ రిలేషన్. ఎందుకంటే ఇఫ్ యూ అబ్జర్వ్ ప్రాపర్లీ వీళ్ళంతే ఫస్ట్లో మాట్లాడుకుంటుంటారు, మళ్ళీ కొన్ని రోజులు మాట్లాడుకుంటారు. నిమేష్ ఛానల్ నువ్వే చూస్తే మళ్ళీ నిమేష్ అమ్మ వీడియోలు ఉంటాయి, మళ్ళీ గ్యాప్ ఉంటుంది, మళ్ళీ నిమేష్ అమ్మ వీడియోలు ఉంటాయి, మళ్ళీ ఇప్పుడు గ్యాప్ వచ్చింది. ఫ్యూచర్లో 100% కలుస్తారు. ఫ్యూచర్లో 100% మేము కలుస్తాం అనే ఇంటెన్షన్ నాకు మైండ్లో ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ అటాకింగ్ హిమ్. వేరే వాడైతే తొక్కి తోలిస్తాను. వేరే ఎవరైనా కానీ నా గురించి అట్లా బ్లేమ్ కానీ బ్లేమ్ గేమ్ అవన్నీ ఆడితే ఐ వుడ్ హావ్ కౌంటర్డ్ హిమ్. ఫ్యూచర్లో ఎంతైనా తమ్ముడు, ఎంతైనా మనోడే కదా. ఇప్పుడు కూడా నేను ఎందుకు వాడి గురించి పట్టించుకోవడం లేదు, మాట్లాడడం లేదు అంటే హీ హిమ్సెల్ఫ్ సెడ్ మీరెవరు, నా ఫ్యామిలీ, నా కుక్కలు అవన్నీ నా ఫ్యామిలీ అన్నాడు. సో వెన్ హీ డోంట్ వాంట్ టు క్లెయిమ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ దెన్ ఇట్స్ ఓకే. రావాలనుకుంటే రావచ్చు, పోవాలనుకుంటే పోవచ్చు, అంతేనా? అంతే. ఇమేజ్ కూడా కన్సైజ్ చేసి ఎడిట్ చేసింది. ఎందుకంటే వాడి నేచర్ ఫాస్ట్గా రియాక్ట్ అవుతాడు. ఓకే, ఫాస్ట్ రియాక్ట్ అయ్యే పర్సన్. ఓకే, అంటే పాజిటివ్ కన్నా నెగిటివ్కి చాలా తొందరగా రియాక్ట్ అవుతాడు. కానీ మీరు ఇంత పాజిటివ్గా చెప్పారు కదా ఇప్పుడు. అట్లా అంటే నేను ఫీల్ కాకూడదు అనమాట. వచ్చి ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చూడు మళ్ళా అంత నాకు గొడవాయా అనేలాగా నాకు వస్తే అవర్ ఫ్రెండ్షిప్ అండ్ అవర్ రిలేషన్. నేనే మిమ్మల్ని తిట్టాను ఒక మాట కూడా అన్నాను. ఐ కూడా ఆస్క్ యూ, నేను ముందే అడిగింది చిన్మేష్ మ్యాటర్ ఎత్తద్దు అని. ఆబ్వియస్లీ కూడా సెట్ ఎస్ బికాస్ మనం కలిసాలి కాబట్టి ఇట్స్ ఓకే అనుకున్నాను. ఓకే, పద్దు గారు ఇప్పుడు హెల్త్ అంతా ఓకేనా? సెట్ అయిపోయారు. వీళ్ళిద్దరు వీడియోస్ చేస్తూ ఉంటారు, మీరు కూడా వీడియోస్లో అంటే వీళ్ళిద్దరు భయపెట్టి నువ్వు కూర్చో వీడియోలో అని చెప్తారా, లేదంటే మీరు అలా వెళ్ళిపోయి కూర్చుంటారా? లేదు, వెళ్ళి కూర్చుంటా. అత్తే నేను ఏదన్నా పక్కన ఉంటే రాపొద్దు ఏం చేస్తున్నావు అని పిలుస్తారు. మీ ఇద్దరు ప్లాన్ చేసుకుని ఎప్పుడైనా ప్రాంకులు చేసుకుంటారు? మేము ఇద్దరం ప్లాన్ చేసుకొని చేస్తాం. పాపం ఆంటీ మోస్ట్లీ పద్దుకు చెప్తా. ఓకే, పద్దుకు కూడా ఎక్కువ చెప్పాను. ఎవ్రీథింగ్ విల్ బి స్పాంటేనియస్ మాది. నేను ఏం చెప్తానంటే ఐ విల్ డూ సంథింగ్, నువ్వు ఇట్లా రియాక్ట్గా అంతే. ఓకే, మళ్ళీ అంటే యాక్టింగ్లోకి, సినిమాల్లోకి, సీరియల్స్లోకి వెళ్ళాలని ఎవరికైనా ఉందా మీలో? సినిమాల్లోకి, సీరియల్స్లోకి వెళ్ళాలి ఇష్టం ఉందా? ఇష్టం నాకు. ఇప్పటివరకు ఎవరు పిలవలేదు? సినిమాలు ఇష్టమా, సీరియల్స్ ఇష్టమా? ఏదైనా పర్లేదు, జబర్దస్త్ అయినా పర్లేదు. బిగ్ బాస్ పంపించిన వెళ్ళిపోతారు. బిగ్ బాస్ వీడియో కూడా చేసినట్టున్నారు కదా బిగ్ బాస్ లో. దీంట్లో హెల్ప్ చేస్తే వెళ్ళిపోతారు. మా వైష్ణవి పంపించింది అని వెళ్ళిపోతారు. మీకు కామెంట్స్ వస్తుంటాయి కదా అమ్మ? అయ్యో, నాకు అడుగుతుంటారు చాలా మంది, నువ్వు బిగ్ బాస్ నువ్వు సీరియల్ లేకపో, సినిమాలు లేకపో అని. నాకు తెలియదు కదా. అమ్మనంతా ఓన్ చేసేసుకున్నారు కదా జనం. ఆంటీ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఆంటీ నవ్వుకుంటుంది, ఆంటీ నవ్వితే వాళ్ళు నవ్వుతారు, ఆంటీ ఏదైనా రియాక్షన్ కూడా, డాన్స్ కూడా పాపం ఎన్ని పిచ్చి పిచ్చి డాన్సులు చేయించారు మీరు ఆవిడతోటి. అసలు జనాల్ని మా ఇంట్లో మా డాడీ ఇంకా ఎక్కువ హైలరీస్. ఓకే, ఫస్ట్ మా డాడీ, మా నాన్న తర్వాతనే మా అమ్మ. ఓకే, అంత ఫన్ ఉంటుంది మా డాడీ. పద్దు
ఫస్ట్లో నాకు పెళ్ళైనప్పుడు కొత్తలో బాగా నవ్వేదాన్ని వీళ్ళ మా మామయ్య మాటలకి. అత్తయ్యకి ఏదో ఒకటి కౌంటర్ వేసేవాళ్ళు, అత్తయ్య మళ్ళీ రివర్స్లో కౌంటర్ వేసి నవ్వేదాన్ని. ఈ పాప ఏంది ఇట్లా నవ్వుతుంది సొగిల్ది అనేవాళ్ళు. ఓకే, అట్లా అలవాటు అయిపోయింది మీకు నవ్విన. అందరికి కామెడీ సెన్స్ ఉంది. సింధుకి, నాకి. సింధు వస్తే ఇంకా సింధు గారి ఫ్యాన్స్ ఎక్కువ కదా ఛానల్లో బాగా. అంటే మా తమ్ముడు సింధు మా అమ్మ ఎప్పటి నుండి ఉన్నారు, క్లోజ్ టు 5 years ఉన్నారు పిల్లలు. ఆమె ఫ్రెష్ గా. ఓకే, నేను సాఫ్ట్వేర్ నుండి వచ్చి అట్లా ఏదబ్బా 1 year అవుతాను, 1.5 year అవుతాను. ఓకే, సింధు గారు సీనియర్. సింధు మా అమ్మ వీళ్ళంతా సీనియర్, నేను జూనియర్. ఇంకా సో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు? సపరేట్ గా అయినా చెప్పొచ్చు, కలిసి ఒక మూమెంట్ అయినా చెప్పొచ్చు, ఏదైనా. నీకు చెప్పే ఫస్ట్ నువ్వు. మాట్లాడరంతా మళ్ళీ లైఫ్ రావడమే నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్. లైఫ్ వచ్చిందనుకోవడమే అదే. లైఫ్ ఉందనైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకండి అంత బాగుంటాయి ఏమైపోతారు? ఏం కాదు. ఇంకొకటి చెప్తా నేను, అందగా చిక్కినాడని ఆరోగ్యం కుదుటపడింది. ఆయన దృష్టికి హీరో అంతేనా? ఈ హీరో పక్కన లేకుంటే ఒక క్షణమైనా ఉండదు, ఒక్క క్షణమైనా ఉండదు. అదేం లేదు, నిజం, అది నిజమేనా? నిజం. ఓకే, ఏంది నన్ను సాఫ్ట్వేర్ వద్దంట తెలుసా? అదే చూస్తువా, ఎందుకు సాఫ్ట్వేర్ వద్దు, సాఫ్ట్వేర్ వేస్ట్. సాఫ్ట్వేర్ చూస్తారేమో. ఓ అంటే అట్లేం లేదు, అదేం లేదు. ఎవరన్నా లైన్ వేసుకుంటే ఎక్కడ అని బెంగ. అసలు కోడల్ని మించిన ఎవరైనా లైన్ వేస్తారని మీరు సాఫ్ట్వేర్ వద్దన్నారంట. నిజమేనా? అట్లనే ఏం కాదు కానీ వాడేడు, అది కాని పనిలే, అది జరగదు. పక్క పోకూడదు, చూడకుండా ఉండలేదు. సాఫ్ట్వేర్ జాబ్కి ఎప్పుడో పొద్దున పోతే రాత్రి అనంగా వస్తాడు, అందుకే ఆ జాబ్ వద్దంటున్నాను. లైఫ్ మళ్ళీ రావడం మీకు హ్యాపీయెస్ట్ మూమెంట్. విష్ణు గారు మీకు? నాకా సేమ్ టు యూ. లేదు, నేను సాఫ్ట్వేర్కి ఎందుకు పోయినానంటే నాకు ఏం చేయాలో తెలియదు. నేను యాక్చువల్గా నేను ఒకటి చదువుదాం అనుకున్నా, మా నాయన ఒకటి చదివించాడు. ఓకే, నేను చదివింది మా నాయనకి ఇష్టమై ఎలక్ట్రికల్ చదివించాడు. నాకు ఆ మోటార్లు ఇవంతా ఇష్టం లేదు. సో ఆబ్వియస్ గా ఏం చేద్దాం రా అని, ఏం చేయాలో అర్థం కానీ ఏజ్ తెలియదు. సో ఆబ్వియస్ గా మన పక్కన ఉన్న ఏం చేస్తారో దట్స్ మీన్ అదే మనం డ్రా చేస్తాం. సో అట్లా సాఫ్ట్వేర్ వెళ్ళిపోయినా, ఇంకా ఆ తర్వాత సాఫ్ట్వేర్ లో ఉన్నంత వరకు ఇంటేనేమో లేదు, ఇంకా ఇంటే అందరూ తప్పదు కదా అనుకో, నాకు నేను సర్ది చెప్పుకుంటాండి. బట్ ఓకే, ఐ కెన్ డూ సంథింగ్ అన్నప్పుడు అది తెలుసుకున్నప్పుడు నేను సో హ్యాపీ. అండ్ అది సక్సెస్ అయినప్పుడు ఐ ఫెల్ట్ రియలీ వెరీ హ్యాపీ. ఓకే, వైష్ణవి, నాకైతే మటుకు సాఫ్ట్వేర్ జాబ్లు అంటే చాలా చాలా ఇష్టం. అదే చెప్తానులే, మీ అట్లా వాళ్ళకి చదువు సంధ్య లేని వాళ్ళకి చదువు సంధ్య లేని వాళ్ళు కాదు. మరి మీరు చెప్పకపోతే సాఫ్ట్వేర్లు ఉన్న వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఏమి జాబ్ లేకుండా, అబ్బాయికి జాబే అందం. ఏ జాబ్ అయినా అది ఏ జాబ్ అయినా జాబ్ చేయాలి అబ్బాయి. చెప్పేది ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా, మళ్ళీ అది యాక్చువల్గా ఉద్యోగం కాదు పురుష లక్షణం. పురుష లక్షణం ఏదో ఒక పని చేసుకోవడం. తిరుగు లక్షణమా? ఏదో ఒక పని చేసుకోవడం. మీరు ఏమని పిలిచారు ఇందాక? అంటే బుడుక్స్ అంటారా? వైష్ణవి, ఏం వైష్ణవి ఎందుకు బుడుక్స్ అని వస్తుందంటే, నేను హైట్ ఉంటానా, ఇట్టి వచ్చి నన్ను కొట్టేకొస్తున్నప్పుడు బుడిగి ఉన్నట్లుంటుంది కదా, అందుకు అట్లా. నేనేమి జానలేను, జానబెత్తున్నారు. నేనేం జానలేను, మంచిగా ఉన్నా. మీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటమ్మా? బాగా ఆనందంగా అనిపించిన రోజు? ఎవరు లేకున్నప్పుడు ఒక్కదాన్ని సింగనాదంలే నర్మయ్, నేనేమన్నా తిండిపోతా అనుకున్నావా? మళ్ళీ నాకేంది లేదు. ఈ రోజు నా ఆయుష్ ఇంకో సంవత్సరం పెరుగుంటుంది. నవ్వి ఎప్పుడు ఒకటే నాకు. అట్లా కాదు, హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఎప్పుడు నువ్వు చాలా ఆనందపడినావు అని. ఎప్పుడు ఆనందపడినావు అంటే ఎప్పుడు ఆనందం పెట్టలేదు వీళ్ళిద్దరు, తెలియలే. మీది? నన్ను వదిలేయండి అట్లా. జరుపుకుంటాను. నేను ముందు టీచర్ ఫీల్డ్ లో ఉండేదాన్ని. అది కరోనా తర్వాత అది పూర్తిగా అది వదిలేసి, నాకు ఇది ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇంట్లో అందరు టీచర్స్ అని అటు పంపించారు, కానీ టీచింగ్
పూర్తిగా వదిలేసి యాంకరింగ్లోకి వచ్చి కొంచెం పేరు తెచ్చుకున్న తర్వాత దట్ ఈస్ ఇప్పుడు నన్ను మా ఇంట్లో యాక్సెప్ట్ చేస్తున్నారు యాంకర్ అని. అప్పుడు Obviously అంతే, ఎప్పుడైనా కానీ అంతే. అంతేందుకు యాంకరింగే బాగుంటుంది. నేను సాఫ్ట్వేర్ వదిలేసి ఇట్లా యూట్యూబ్, అందుకే నేను చెప్పేది ఇంతకుముందు, నేను స్టేటస్ లో కూడా పెట్టుకునేవాడిని కాదు. నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది అబ్రాడ్ లో ఉంటారు, యూట్యూబ్ అని టిక్టికోనే చేసుకుంటా అంటే వాళ్ళు అంటే చాలా మంది హోల్ కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోవచ్చు. నేను యూట్యూబ్కి ఎందుకు వచ్చినాను అంటే ఇప్పుడు అమ్మ ఛానల్కి ఎక్కువ ఎనర్జీ పెడతాను నా ఛానల్ కన్నా. అమ్మ ఛానల్కి ఎందుకు ఎనర్జీ పెడతానని అంటే ఇప్పుడు అమ్మ ఛానల్లో ఆబ్వియస్గా నేను కనపడతా. ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ 10,000 మెంబర్స్ ఒక వీడియో చూస్తే 10,000 మెంబర్స్ లో లెట్ ఇట్ బి 80%, 8,000 మెంబర్స్ అమ్మని దీప్ కానీ వీళ్ళందరూ ఇష్టపడ్డా మేబీ ఒక 10% ఆడియన్స్ కి నేను నచ్చచ్చు. బికాస్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ పర్సనాలిటీ ట్రైట్స్ కదా. అది నాకు నా ఫ్యూచర్ గోల్స్ కి యూజ్ అవుతుంది. బికాస్ ఫ్యూచర్ లో నాకు కొన్ని బుక్స్ రాయాలని ఉంది. అండ్ చెప్తే కదా ఇంతకుముందు రైటర్ గా అట్లా చాలా గోల్స్ ఉన్నాయి. ఇట్ టేక్స్ డౌన్ ద లైన్, ఇట్ టేక్స్ లైక్ క్లోజ్ టు 10 years. అప్పుడు నాకు ఇదంతా యూజ్ అవుతుంది. ఓకే, సో లాంగ్ పిక్చర్ చూస్తాను నేను. ఐ విల్ నాట్ సీ ఆ మూమెంట్, మంత్ కి శాలరీ వస్తుందా లేదా అనేది నేను చూడను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నరేంద్ర మోడీని తీసుకుంటే ఆయన ఖాళీగా తిరుగుకుండా అసలు 30 మంది 20 మంది లేని ఫంక్షన్స్ కి పోయి ఆయన అటెండ్ అవుతా అందరినీ జనాలను పెట్టి చేసుకుంటాండి. బట్ ఇప్పుడు మీరు చూస్తే ఎవ్రీ ఎంటైర్ వరల్డ్ ఆయన చూస్తాను. ఐ థింక్ ద సేమ్ వే. ఓకే, ఫస్ట్ లో ఉండకపోవచ్చు, బట్ ఆబ్వియస్లీ వెన్ వి వర్క్ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది ఆబ్వియస్లీ. మైండ్ సెట్ చేంజ్. సో అందుకని సాఫ్ట్వేర్ వదిలేశారంట ఆంటీ. అది ఓకేనా? సో సాడెస్ట్ మూమెంట్ ఏంటి? ఫుల్ బాగా బాధపడిన రోజు. సాడెస్ట్ మూమెంట్ అంటే పద్దు గారు చెప్తారు ఫస్ట్. నువ్వు చెప్పే. నాన్న చనిపోయినప్పుడు. ఓకే, మీకు? నాకు సాడెస్ట్ మూమెంట్ ఏంటంటే నా తమ్ముతో నేను అదేమంటారు వాడు నేను ఎంగేజ్ అయ్యి ఇప్పుడు డన్ అలాట్. ఓకే, టైం గోస్, ఇట్స్ గాన్, ఇట్ వుడ్ నెవర్ కమ్. ఎందుకంటే నేను నా తమ్ముడు చాలా సార్లు ఆ సాంగ్ దీన్నన్నా ఇది ఇద్దాము అది ఇద్దామని చాలా సార్లు మాట్లాడుకున్నాను. బట్ నెవర్ ఎవర్ ఇట్ కేమ్ ఇన్ టు రియాలిటీ. ఆ రిగ్రెట్ నాకు ఉంది. అంటే మీకు? మా ఆయన చనిపోయినది. ఉన్నంత వరకు ఇద్దరు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు కదా? లేదు ఐ మీన్ నవ్వుకుంటూ అంతే కానీ ఎప్పుడు నన్ను చాలా చాలా బాగా చూస్తున్నాడు. చాలా బాగా చూసుకున్నారా? మిస్ అవుతున్నారా అంకుల్ని? చాలా గుర్తొస్తుంటారు అప్పుడప్పుడు. ఆంటీ ఏడుస్తున్నారు, పైనుంచి చూస్తుంటారా ఆంటీ అంకుల్? మీరు ఇప్పుడు ఏడిస్తే మళ్ళీ అంకుల్ ఫీల్ అవుతారు. మీరు ఆనందంగా ఉంటే అంకుల్ ఆనందంగా ఉంటారు. మీరు ఇప్పుడు మళ్ళీ ఏడవుతుంది. మీరు నవ్వుతూ ఉంటేనే మేము ఇంతమంది నవ్వుకుంటున్నాం. మీరు ఏడిస్తే ఎలా చెప్పండి? నువ్వు పెద్ద కవిలే మూసుకొని కూర్చో. మీరు మిస్ అవ్వట్లేదు మరి నిజంగా నాన్నగారిని? మిస్ అవుతా, బట్ నేనేం ఏడ్చాను. ఏడిపిస్తాడు పర్సనల్గా ఒకడే ఉండి ఏడుస్తాడు అంతే. మీకు ఏదైనా బాధ వచ్చినా ఎవరి ముందు ఏడవకుండా పర్సనల్ కూర్చొని ఏడుస్తారు. ఎవరి ముందు ఏం ఏడ్చాను నేను? నేను మా డాడీని మిస్ అయ్యాను ఒకటే. అది కూడా అంటే చెప్తాను నేను ఇప్పుడు, అది గురింటే చెప్పలే. భగవద్గీతలో ఒక డైలాగ్, ఒక సేయింగ్ నేను గురింటే చెప్తాను. దట్స్ ఐ బిలీవ్ దట్. అందుకే నేను బాధపడ్డాను. డౌన్ ద లైన్ 100 years no one in this earth will be there, so there is no point to. అంటే కొంతమంది ఎక్కువ ఎమోషనల్ ఉంటారు. ఇట్స్ ఫైన్. వాళ్ళు మరి వాళ్ళ ఆయన కదా, వాళ్ళు ముందు నుంచి, మీరు పుట్టక ముందు నుంచి వాళ్ళ ఒక జీవితం కదా. అందుకే ఫేవరెట్ వీడియో ఏంటి? మొగల్ రే మళ్ళా పాత నాకు గుర్తులేదు. సీరియల్ అని అడగల, వీడియోస్ అని అడిగింది. సీరియల్ చెప్తాను. నువ్వు సీరియల్ నువ్వు చెప్పు, నాకు తెలియదులే, నువ్వు చెప్పు. నీకేది బదులు? బర్ఫీ వీడియో. బర్ఫీ వీడియో ఇష్టమా? ఎందుకు? బర్ఫీ జడుకుంటున్నందుగా. మీకు? నాకైతే ఒకటి చనిపోయిందే అతన్ని పెట్టి ప్రాంక్ చేశాం కదా. ఇంతకు ముందే కదా టీ అడిగినా ఏదో అని వస్తుంది. రీల్ అత్తయ్య, అది వీడియో కాదు. అదే హిందూపూర్ అబ్బాయి, ఒక అబ్బాయి సబ్స్క్రైబర్ వచ్చినప్పుడు ఇట్లా అది రీల్. అవునా? వీడియో. బా, మీరు ఇలా నవ్వి ఇంకొంచెం
హ్యాపీగా మా అందరిని ఎంజాయ్ చేస్తూనే ఉండాలి ఇలానే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సబ్స్క్రైబర్స్ కి పిత్తుల వీడియో ఇష్టం నాకు. ఓ, ఆ, అవును. నేను పద్దుకి పిత్తుల వీడియో చేస్తానంటే ఈ పాప ఏంటి అట్లా వీడియోలు ఎవరైనా చేస్తారా థూ అనిందన్నమాట. అంటే ఇప్పుడు నేను హోల్ వీడియోని అప్పుడే ముందే Imagine చేసుకున్నారు. నాకు తెలుస్తుంది అప్పుడే అవుట్పుట్ ఎట్లా వస్తుంది, ఆ కాంటాక్ట్స్ ఎట్లుంటది అని. ఈ బాబు చెప్తే ఈ బాబా నాయన నువ్వేమో చేస్తావు చూసాము ఇట్లా వీడియోలు అన్ని అని. అదే ఇప్పుడు యాక్చువల్ గా 10 lakhs దగ్గర. నాకు ఏది ఇష్టం అంటే నేను పడుకొని అది నాకు తెలీదు, ఫుల్ గా నిద్రపోయినాను. సింధు వచ్చింది, వీళ్ళు ముగ్గురు మాట్లాడుకొని నేను పడుకొని నిద్ర పౌడర్ పోసినారు. ఆ పౌడర్ ఇట్లా మొగముకి అంతా కొట్టుకున్నాను చూడి. అది వీడియో ప్రతి ఒక్కరు నేను బయటకు వెళ్తే అడుగుతారు. అది ఇష్టం నాకు, అది ఇష్టం మీకు అంతే. సో మీ సబ్స్క్రైబర్స్ కి, మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి మీ నుంచి ఒక మెసేజ్ కానీ క్యూట్ గా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? మా సబ్స్క్రైబర్లందరికీ ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది, బాగా చూసి ఎంజాయ్ చేసి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి. ప్రతి ఒక్కరికి మీ రాధిక చెప్తా ఉంది నా సబ్స్క్రైబర్లందరికీ సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి అంతే, రాధిక గారి ఛానల్కి. అయిపోయింది. మీరు చెప్పండి. నవ్వండి, నవ్విస్తూ ఉండండి. నవ్వడం ఒక భోగం, లేకపోవడం ఒక రోగం. సో ఈ రోజు అయితే వద్దు మనకి, ఓన్లీ పాజిటివిటీ. పాజిటివిటీ. మీరు ఒకవేళ వీళ్ళు పెట్టిన దాంట్లో ఏదైనా కాంట్రవర్సీ పెట్టద్దు. ఒకవేళ పెట్టినా నేను రెస్పాండ్ కాను, రెస్పాండ్ కాను. ఎందుకంటే మన ఛానల్లో ఏమో టైం వేస్ట్ చాలా మంది చేసుకుంటారు. ఐ విల్ నెవర్ ఎవర్ రెస్పాండ్. సరే మరి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాకా వచ్చి ఇంతసేపు నవ్వు పంచి నాకు ఒక ఇయర్ ఆయుష్ పెంచినందుకు, ఇంతే నవ్విస్తూ మా సబ్స్క్రైబర్స్ అందరినీ, మీ సబ్స్క్రైబర్స్ అందరినీ నవ్విస్తూ ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సబ్స్క్రైబర్లకు ఏమని చెప్పండి. రాధిక గారి ఛానల్లో ఉండే సబ్స్క్రైబర్స్ అందరికి, నా ఛానల్లో ఉండే 2000 మందికి, విష్ణు గారి ఛానల్లో ఉండే 2000 మందికి. పద్దు గారు మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? నాకేం లేదు, విష్ణు ఉంటే చెప్తున్నా. ఈ ఛానల్లో ఉండే ప్రతి ఒక్కరికి హాయ్ అండి, నమస్తే, నా పేరు వైష్ణవి. ఇంటర్వ్యూ అయితే ఫిల్మ్ లుక్స్ లో వచ్చేస్తుంది. కానీ వీళ్ళ వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకైతే తెలిసి ఎంత ఫన్ ఉంటుందో. ప్రతి ఒక్కరు ఎంత మనకుండే ఫ్రస్ట్రేషన్, లేదంటే మనకి ఏమంటారు పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు ఉండే మన స్ట్రెస్ అంతా తగ్గించే ఛానల్స్ లో వీళ్ళ ఛానల్ కూడా ఒక ముందంజలో ఉంటుందని అయితే నేను చెప్తాను. సో నాకు బాగా ఇష్టమైన ఛానల్. మీరేమనుకుంటున్నారనే విషయం కూడా కామెంట్ చేయండి. అంతే, దట్స్ ఆల్ ఫర్ టుడే. స్ప్రెడ్ పాజిటివిటీ, బీ పాజిటివ్, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. టేక్ కేర్, బై బై.